బంజారుల ఆహ్వానం మేరకు మొన్ననే ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వంలో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ గ్రామీణ శిశు సంక్షేమ శాఖ మంత్రులుగా మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి మరి మన గుడికి మన దగ్గరికి సేవాలాల్ మహారాజ్ దగ్గరికి మనం పిలవంగానే విచ్చేసిన మన ధనసరి అనసూయ సీతక్క గారికి, అదే రకంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మనందరికీ సుపరిచితులు తెలిసిన వ్యక్తి మరి అజ్మీరా సీతారాం నాయక్ గారికి, అదే రకంగా బాలబ్రహ్మచారి, మరి ఎక్కడ సేవాలాల్ జయంతి జరుగుతుందో, ఎక్కడ సేవాలాల్ కార్యక్రమాలు చేస్తారో, ఎక్కడ సేవాలాల్ బంజారులందరూ కూడా కలిసి సేవాలాల్లో పూజిస్తారో అక్కడ మన బాలబ్రహ్మచారి వెలిసి మరి అక్కడ చేరి వారి ద్వారా భోగ్ భండారో కార్యక్రమానికి అంతటా కూడా చేస్తున్నందుకు వారికి మనం బంజారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి కూడా ఆహ్వానిస్తున్నాం. అదే రకంగా మన డిప్యూటీ డైరెక్టర్ ఏటు నాగారం గారికి, డిఎస్పి ములుగ్ గారికి, బంజారు సోదరులకు సేన రామ్ కేతోయో యాడియో అభ్యతానో ఇప్పటి వరకు మన సేవాలాల్ తలుచుకుంటూ భోగ్ భండారు కార్యక్రమం చేసినప్పుడు 7 రకాలుగా భోగ్ భండారు ఇచ్చినప్పుడు మీరు ఒక్కొక్క భోగ్కు ఒక్కొక్క పాట పాడి అప్పటికప్పుడే ఆ పాటలు పాడి ఇవాళ అందరినీ ఉత్సాహపరిచిండ్రు. ఈ దేవిగిరి పట్టణం వాళ్ళు ఈరోజు ఆ డ్రెస్ లో ఉన్నారంటే అది కేవలం బంజారుల ఆనవాయితీ సంస్కృతి. ఆ సంస్కృతిని కాపాడుకోవడానికి, ఆ సంస్కృతిని ఎల్లవేళలా బంజారులు చాటుకోవాలనే ఒక ఆలోచనతోటే గత 20 సంవత్సరాల క్రితం ఈ సంస్కృతి అంతా ఉండే అంతరించిపోయే క్రమంలో మరి ఇవాళ ఆ సంస్కృతిని మళ్ళీ మన సంస్కృతి మనం ఖచ్చితంగా ముందుంచాలి అనే ఆలోచనతోటి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ డ్రెస్ను ఇవాళ వాళ్లకు వాళ్ళే కుట్టుకొని ఇవాళ డ్రెస్సును తొడుగుతున్నారంటే వాళ్లకు మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపవలసిన అవసరం ఉన్నది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సేవాలాల్ ఇవాళ 285వ జయంతిని పురస్కరించుకొని ఇవాళ సేవాలాల్ మహారాజ్ అప్పుడే ఒక మాట చెప్పడం జరిగింది. కుడిమత్ పియో, కుడిమత్ లడో, కుడిమత్ చెడు కామెన్ కరోమత్, ఎప్పుడు కూడా చెడు వినకు చూడకు, సారా వైపు పోకు అని ఆ కాలంలో మరి మన సేవాలాల్ గారు మనకు చెప్పడం జరిగింది. నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా. ఏదైతే సేవాలాల్ గారి తండ్రి ఉన్నారో భీమానాయక్ దంపతులకు పెళ్ళైనా కూడా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు సంతానం కలగకపోతే ఆ సంతానం కోసం ఎన్నో గుళ్లకు, ఎన్నో గోపురాలకు, ఎన్నో మొక్కులు మొక్కి ఇప్పుడు కూడా మనం చేస్తున్నాం. ఎన్నో రకాలుగా మొక్కులు మొక్కి మరి వాళ్ళ సేవాలాల్ మహారాజ్ యొక్క తండ్రి భీమ్ నాయక్ దంపతులు ఎన్ని మొక్కులు మొక్కినా కూడా వాళ్ళకు సంతానం కలగకపోతే మేరామాయాడి దగ్గరికి వెళ్ళి మేరామాయాడి కలలో వచ్చి ఒక మాట చెప్పడం జరిగింది. భీమా నాయక్, నీకు సంతానం కలగలేదని ఇవాళ అన్ని రకాలుగా దేవుళ్ళను పూజిస్తున్నావు,
ఏ చూసినా కూడా ఎక్కడ రాయి కనబడ్డా, ఎక్కడ ముహూర్తం కనబడ్డా కూడా అక్కడ మొక్కుతున్నావు. నీకు సంతానం కలగడానికి ఆ రకంగా మొక్కుతున్నావు. నేను నీకు సంతాన ప్రాప్తిని ఇస్తానని మరి ఇదే మేరామయాడి చెప్పడం జరిగింది కలలో పోయి. చెప్తే అప్పుడు భీమానే ఆ మాటతోటి ఇంకో మాట కూడా చెప్పడం జరుగుతుంది. నీకు సంతానం కలిగినప్పుడు ఎవరైతే పెద్ద కొడుకు ఉంటాడో అతన్ని నా పూజారిగా చేయాలని అప్పుడే మాట తీసుకుంటాడు, మేరామయాడి తీసుకుంటది. దాని తర్వాత సేవాల ఈ దంపతులకు పిల్లలు పుడతారు. పుట్టిన తర్వాత అప్పుడే మేరామయాడికి కావాల్సింది ఏంది? మనం సారా ఇస్తాం, గొర్రెపోతును కోస్తాం. కానీ సేవాలాల్ చిన్నప్పటి నుండి ఎట్లా పెరిగిందంటే సారా వద్దు, మటన్ వద్దు. ఆ కాలంలోనే ఏది లేకుండా నా బంజారా సోదరులకు అన్ని రకాలుగా సేవ చేయాలనే ఒక ఆలోచనతో, దృక్పథంతో ముందుకొచ్చిన సేవాలాల్ చిన్నప్పుడు మనం ఒక స్టోరీ వింటాం, సాయిబాబా స్టోరీ. సాయిబాబా స్టోరీ ఎంత పకడ్బందీగా ఉంటుందో సేవాలాల్ గారి స్టోరీ కూడా, సేవాలాల్ గారి కూడా అదే రకంగా ఉంటుంది. సాయిబాబా చిన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశాడు, మహిమలు చేశాడు. అదే రకంగా సేవాలాల్ కూడా చిన్నప్పుడు చాలా మహిమలు చేశాడు. ఆ మహిమలతోటే ఇవాళ సేవాలాల్ బంజారా సోదరులకు, బంజారులకు ఎల్లవేళలా ఇవాళ పూజించేటట్టుగా మరి ఇవాళ సేవాలాల్ను మనం అందరం కొలుచుకుంటున్నాం. సేవాలాల్ పూజను చేస్తున్నాం, సేవాలాల్ జన్మదినాలను చేస్తున్నాం, సేవాలాల్ గారికి యాద్ చేస్తున్నాం. ఇవాళ తన యొక్క ఆలోచనలే, తన యొక్క ముందు చూపే, తన యొక్క ఆలోచనతోటి ఈ రకంగా నడవాలి బంజారులందరూ. అంటే అప్పుడు మనకు ఆవులు బాగుండే, ఆవులు మేపడానికి పోతే వాళ్ళ యొక్క తండ్రి ఆవులు మేపడానికి పోయేది. ఆ రకంగా బంజారులు ఒక దారి చూపెట్టి ఇవాళ సేవాలాల్ మనకు దేవుడైండు. అటువంటి దేవుణ్ణి కొలవడానికి మనమందరం కూడా ఏకమై మరి ఇక్కడ ములుగులో దాదాపు అన్ని విలేజ్ల నుండి ఇక్కడ ఒక 80-90 కుటుంబాలు చేరి ప్రతి సంవత్సరం కూడా సేవాలాల్ జయంతి చేస్తున్నాం. అదే రకంగా ముందు ముందు కూడా మాకు మరి గవర్నమెంట్ నుండి మాకు ఒక దాదాపుగా 1/2 ఎకరం భూమి ఇవ్వడం జరిగింది. ఆ భూమిలో ఇవాళ మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు ప్రజెంట్ మంత్రివర్యులు కూడా అప్పటి కాలంలో వాళ్ళు ఇచ్చినా కూడా ఇవాళ మరి ప్రజెంట్ మంత్రివర్యులు కూడా తన యొక్క సహాయ సహకారాలతోటి ఆ గుడిని నిర్మించుకోవడానికి మా అందరూ బంజారులు మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కూడా సహాయ సహకారాలు అందియాలని, అదే రకంగా మాజీ మంత్రివర్యులు మరి కేంద్ర మంత్రివర్యులు కూడా సహాయ సహకారాలు అందియాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. జై సేవాలాల్ మహారాజ్ కి.